కిషోర్ గారికి బెయిల్ వచ్చిందని చెప్పి మీరు వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ ఎవరైనా కానీ ఎల్లో మీడియా అందాం మనం, వాళ్ళు మీరు హైడ్రామా క్రియేట్ చేశారు అని అంటున్నారు. అది హైడ్రామా క్రియేట్ చేశారా? ఒకటి సార్, ఇద్దరు పిల్లల్ని వేసుకొని, పసి పిల్లల్ని వేసుకొని ఆడపిల్లగా ఎవరికైనా రోడ్డు ఎక్కాలని ఉంటదా సార్? ఎవరికైనా రోడ్డు ఎక్కాలని ఉంటదా? వాళ్ళు ఛానల్స్ లో కిషోర్ కుటుంబం, అతని భార్య మహానటి, హైడ్రామా 8 నెలలుగా భర్త లేకుండా పసిపిల్లలతోటి ఆర్థికంగా మానసికంగా ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. తీరా రిలీజ్ అయ్యి బయటకి మళ్ళీ తీసుకెళ్తే ఎంత బాధ అనిపిస్తుంది సార్. దాన్ని ఎలా నాటకం అంటారు, దాన్ని ఎలా డ్రామా అంటారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారు చేసింది ఏమన్నారు? మరి సరే మేము చేసింది డ్రామా, ఆయన అంత వయసు కదా, తను చేసింది ఏంటి? సరే తను కొడుకు అనుకుందాం, తను చేశాడు. పవన్ కళ్యాణ్ కి ఏం అవసరం అని చేశారు సార్? తన హంగామా ఎందుకు సృష్టించాడు? నడి రోడ్డు మీద పడుకున్నాడు కదా సార్, తను చేసింది ఏంటి సార్? అంటే వాళ్ళకి జరిగితే బాధ, ఆడపిల్లగా ఆడపిల్లలతోటి నేను పడుతుంది డ్రామానా? వీటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి గమనించి